రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ లో కల్లోలం మొదలైంది. ఎమ్మెల్సీ కవిత మాజీ మంత్రి హరీష్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేసింది. కవిత వ్యాఖ్యలు చేసిన కొద్దిసేపటికే హరీష్ రావుకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది. ఇది 6 అడుగుల బుల్లెట్ అంటూ ఫైర్ సింబల్ తో బీఆర్ఎస్ పోస్ట్ చేసింది. కాళేశ్వరంపై తప్పుడు ప్రచారాన్ని సింహం సింగిల్ గా ఎదుర్కొంటున్నారంది. అసెంబ్లీలో హరీష్ రావు పోరాటాన్ని ఫైర్ గా అభివర్ణించింది బీఆర్ఎస్. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలో అయితే ముసలం ముదిరిపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలోనే కవిత పార్టీపై ఆరోపణలు చేశారు, ముఖ్యంగా కేటీఆర్ ఉద్దేశించి ఆరోపణలు చేశారు. ఆమె తన తండ్రికి ఒక లేఖ రాశారా, లేఖ లీక్ అయిందా, లీక్ అయిన తర్వాత ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కోవర్స్ ఉన్నారు, దయ్యాలు ఉన్నారు అంటూ కూడా మాట్లాడారు. అప్పటి నుంచి కూడా కవిత పార్టీకి దూరంగా ఉంటూ వస్తుంది. ఆమె జాగృతి తరపున కార్యక్రమాలు చేసుకుంటూ పోతుంది. ఈ క్రమంలోనే ఈ రోజు అమెరికా నుంచి కవిత హైదరాబాద్ కు వచ్చారు. నిన్న నైట్ అసెంబ్లీలో కాళేశ్వరంపై ఒక చర్చ జరిగింది. చర్చ జరిగిన తర్వాత ప్రభుత్వం సిబిఐకి కాళేశ్వరం సంబంధించి సిబిఐకి కూడా అప్పగించింది. ఈ క్రమంలోనే కవిత ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేశారు. ముఖ్యంగా హరీష్ రావు, సంతోష్ రావు ఉద్దేశించే చేశారు. ఎందుకంటే తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ కు అవినీతి మరక అంటిందంటే దానికి కారణం హరీష్ రావు, సంతోష్ రావులే. వాళ్ళ ఆర్థిక వనరులు సమకూర్చుకునేందుకే ఇదంతా జరిగింది కాబట్టి అని చెప్పి కూడా ఆమె మాట్లాడిన క్రమంలోనే కొద్దిసేపటి క్రితమే ఒక ఆసక్తికర ట్వీట్ బీఆర్ఎస్ పార్టీ చేసింది. 6 అడుగుల బుల్లెట్ హరీష్ రావు ఉద్దేశించి కూడా బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసింది. సింహం సింగిల్ గా వస్తుంది, కాళేశ్వరంపై తప్పుడు ప్రచారాన్ని అసెంబ్లీలో ఆధారాలతో హరీష్ రావు తిప్పుకొట్టారంటూ కూడా ట్వీట్ చేసింది. ముఖ్యంగా హరీష్ రావుపై కవిత కామెంట్ చేసిన తర్వాత ఎక్స్ లో ఈ విషయాన్ని కూడా బీఆర్ఎస్ పోస్ట్ చేసింది. దీంతో హరీష్ రావుకు పార్టీ మద్దతు ఉందన్న అర్థం వచ్చేలా కూడా బీఆర్ఎస్ పార్టీ సంకేతాలు పంపినట్టుగా కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీలోని ముఖ్య నేతలు జగదీష్ రెడ్డి, మధుసూనాచార్ లాంటి నేతలంతా కూడా ఇప్పటికే ఫామ్ హౌస్ కు బయలుదేరి వెళ్లారు. ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో సమావేశం కానున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే కాళేశ్వరం సంబంధించినటువంటి అంశం నివేదిక వచ్చిన తర్వాత ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీపై ఒక ప్రచారం అయితే జరుగుతా ఉంది. కాళేశ్వరంలో భారీగా అవినీతి జరిగింది, అందువల్ల సిబిఐకి విచారణకు ఆదేశించాల్సి వచ్చింది అంటూ కూడా ప్రచారం జరుగుతున్నటువంటి క్రమంలోనే ఇప్పుడు కవిత చేసిన కామెంట్స్ కూడా చాలా దాని బలాన్ని చేకూర్చినట్టుగా అయిందని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ఎందుకంటే ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ క్రమంలో హరీష్ రావు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత రెండోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇరిగేషన్ శాఖ నుంచి తప్పించి మరొక శాఖ, ఆర్థిక శాఖ అప్పగించారు. ఈ క్రమంలో కవిత చేసిన కామెంట్, కవిత ఏమని కామెంట్ చేసింది, అప్పుడు హరీష్ రావు ఇలాంటి పనులు చేశాడు కాబట్టే తప్పించాల్సి వచ్చింది, అందుకే తప్పించి కేసీఆర్ ఇరిగేషన్ శాఖను చూసుకున్నారు అంటూ మాట్లాడింది. దీన్ని బట్టి క్లియర్ గా హరీష్ రావు మీద నేరుగా కామెంట్ చేసింది. ఇప్పుడు ప్రస్తుతం ఆ కామెంట్స్ కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూరుస్తాయన్నటువంటి భావనలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి క్రమంలోనే హరీష్ రావుకు నైతికంగా మద్దతు బీఆర్ఎస్ పార్టీ ప్రకటించినట్టుగా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే ఈ ఎపిసోడ్ లో ఇప్పుడు కనుక హరీష్ రావుకు నైతికంగా మద్దతు కనుక బీఆర్ఎస్ పార్టీ ఇవ్వకపోతే ఖచ్చితంగా ఇందులో ఏదో జరిగింది, ఆ కాళేశ్వరంలో అవినీతి జరిగింది అనే దానికి ఒక ఊతం ఇచ్చినట్టయితుందని భావించి బీఆర్ఎస్ పార్టీ ఉండవచ్చు. అందులో భాగంగానే ఈ ట్వీట్ ను బీఆర్ఎస్ పార్టీ పెట్టి ఉండొచ్చు అనేటువంటి ఒక చర్చ అయితే రాజకీయ వర్గాల్లో జరుగుతా ఉంది. సింధు. రైట్, థ్యాంక్ యూ చందు.